అమెరికా నుండి అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్న అమెరికా. అంటే అక్రమంగా కాకుండా సక్రమంగా పోతే ఈ ఇబ్బంది రాదు. మరి సక్రమంగా అంటే అమెరికా వీసా ఇచ్చి రమ్మంటుంది. అప్పుడు మాత్రమే పోవాలి. అదే రాజమార్గము, ఏకైక మార్గము, సరైన మార్గము. ఆ మార్గం ద్వారా కాకుండా దొడ్డి దోవన అమెరికా పొరుగు దేశాల బోర్డర్స్ దాటి అమెరికాలోకి ప్రవేశిస్తే అది అక్రమ మార్గము. ఆ మార్గంలో వచ్చిన వారిని బంధించి వారి వారి దేశాలకు తిప్పి పంపుతున్నారు. మన కళ్ళ ముందు చూస్తున్నాము, వింటున్నాము. ఇలానే పరలోకానికి కూడా ఒకే ఒక సక్రమ మార్గము, రాజమార్గము, ఏకైక మార్గము ఉన్నది. ఆ మార్గం ద్వారానే పరలోకానికి, పరలోకపు తండ్రి యొద్దకు చేరగలం. ఏ మార్గం అంటారా? ప్రభు అయిన యేసు యోహాను సువార్త 14:6లో సెలవిచ్చాడు, నేనే మార్గమును, ఐ యామ్ ద వే. యేసు ప్రభువే ఆ మార్గము. ఆ మార్గం ద్వారా కాకుండా ఏ ఇతర మార్గాల ద్వారా కూడా చేరలేము. లేదు లేదు, ఇతర మార్గాలు కూడా ఉన్నాయి అని ప్రయత్నిస్తే అంతిమ గతి ఇదిగో ఇప్పటి అమెరికా అక్రమ వలసదారులలాగా ఉంటుంది. ఎందుకీ తిప్పలు? ఉచితంగా పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసు ప్రభువే స్వయంగా ఈ భూలోకానికి వస్తే ఆ మార్గం ద్వారా పోలేకపోవడం ఎంత అవివేకం, అజ్ఞానం గదా!